అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనేది అస్సలు మంచి రోజు కాదు. ఆ రోజు అందరికీ నిందలు అపనిందలు పడతాయని మన నమ్మకం. ఎందుకంటే దీనికి బ్యాక్ స్టోరీ ఏమంటే, వినాయకుడు ఒకరోజు ముష్కం మీద వస్తూ ఉండగా చంద్రుడు వినాయకుడిని చూసి తన ఆకారాన్ని చూసి ఎగతాళి చేస్తాడు, నవ్వుతాడు. సో దానికి వినాయకుడికి చాలా కోపం వచ్చేసి చంద్రుడిని శపిస్తాడు. సో మళ్ళీ దేవతలందరూ వచ్చేసి వినాయకుడిని బ్రతిమాలగా, చంద్రుడు లేకపోతే ప్రపంచం మొత్తం చీకటిగా ఉంది, వినాయకుడిని మళ్ళీ ఒప్పిస్తారు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తీయకుండా చవితి నాడు ఈ రోజు ఏదైతే ఉందో ఆ రోజు నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఆ రోజు అపనిందలు నిందలు పడతాయని చెప్తాడనమాట. అందుకే మన వాళ్ళు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అని చెప్తారు. శ్రీకృష్ణుడి అంతటి వాడు కూడా ఈ అపనిందల్ని నిందల్ని దొంగతనాన్ని మోసాడు. సో కమ్స్ టు శమంతకమణి. శమంతకమణి దొంగతనం చేశాడు అని కృష్ణుడిని సత్రజిత్తు మహారాజు నిందించాడు. సో దానిని శ్రీకృష్ణుడు భరించాడు. సో స్టోరీ శమంతకమణి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. సుప్రజిత్తు అనే మహారాజు సూర్యభగవానుడికి ఘోర తపస్సు చేయగా సూర్యభగవానుడు శమంతకమణిని సుప్రజిత్తుకి ఇస్తాడు. సో ఆ రాజుకి ఆ మనీ వల్ల కలిగే లాభాలు ఏంటంటే, ఆ మనీ రోజుకి 70 కేజీల బంగారం వరకు సృష్టిస్తుంది. సో దాంతో రాజ్యం సుభిక్షంగా ఎప్పుడు ఎల్లవెల్లలా ఏ కరువు లేకుండా ఉంటుంది. సో దానివల్ల శాపం కూడా ఉంది. ఆ మనీ ఎవరు దక్కించుకోవాలో వాళ్ళు దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు మన దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉందంటే దాన్ని ఊరికే అలా ఉండనివ్వరు కదా. ఎప్పుడు ఏదో ఒక దొంగతనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు దాన్ని మన దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి. సో అలాగే శ్రీకృష్ణుడు వాళ్ళ రాజ్యంలో ద్వారకాలో కరువు వచ్చినప్పుడు వాళ్ళ రాజ్యం సుభిక్షంగా ఉండడానికి సుప్రజిత్తుడి దగ్గరికి వచ్చి ఆ మనీ అడగగా సుప్రజిత్తుడు నిరాకరిస్తాడు. నేను ఇవ్వను అని చెప్తాడు. శ్రీకృష్ణుడు కూడా మౌనంగా వెళ్ళిపోతాడు. అవును, అది సుప్రజిత్తుడి ఆస్తి, తను ఘోర తపస్సు చేసి ఆ మనీని పొందాడు, దీంట్లో తప్పేమీ లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మనీ కనిపించకుండా పోతుంది. శ్రీకృష్ణుడే దొంగతనం చేశాడు అని చెప్పి అన్ని చోట్ల అన్ని ప్రదేశాలలో ఈ విషయం పాకుతుంది. శ్రీకృష్ణుడికి ఏమీ అర్థం కాదు. ఈ విషయాన్ని ఈ నిందని ఎలాగైనా తొలగించుకోవాలని చెప్పేసి అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో అని చూస్తాడు. శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టగా ఒక అడవిలో ఒక శవం కనబడుతుంది. అది ప్రిసేనుడిది, సుప్రజిత్ యొక్క తమ్ముడు. తను వేటకి వెళ్ళేటప్పుడు ఆ మణిని తీసుకొని వెళ్తాడు. సింహం చేతిలో చనిపోతాడు. ఆ మణి ఎవరో దొంగతనం చేశారు అనుకొని అక్కడే ఎక్కడో ఉంటారని చెప్పేసి శ్రీకృష్ణుడు వెతుకుతూ ఉంటాడు ఆ అడవిలో. సో ఆ అడవిలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో జామవంతుడు కనిపిస్తాడు. జామవంతుడు త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు శ్రీకృష్ణుడి రాక కోసం వేచి చూస్తూ ఉంటాడు. లైక్ మన రామాయణంలో ఒక కథ ఉంటుంది చూడండి. జామవంతుడు రాముడి యుద్ధాన్ని చూసి చేస్తే యుద్ధం రాముడితో ఇలాంటి వీరుడితో చేయాలి, వీళ్ళందరూ పిల్లలు అనేసి అనుకుంటాడనమాట. సో ఇది జామవంతుడికి ఒక వరం. నేను ద్వాపర యుగంలో నేను నీతో యుద్ధం చేస్తాను అని చెప్పేసి వరం ఇస్తాడనమాట జామవంతుడికి. సో దాని కారణంగా శ్రీకృష్ణుడు జామవంతుడిని కలుస్తాడు. సో కర్మ రిటర్న్స్ అనమాట. కమ్స్ టు శామంతకమని. జామవంతుడు తన పుత్రిక జామవతికి ఆ మనీ ఇస్తాడనమాట ప్రేమగా. సో శ్రీకృష్ణుడు వచ్చి ఆ మనీ గురించి అడగగా అది నాది అని చెప్తాడు. దాంతో 21 రోజుల పాటు భీకర యుద్ధం కొనసాగుతుంది. శ్రీకృష్ణుడు తాను త్రేతాయుగంలో రాముడునని తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. దాంతో జాంబవంతుడు రియలైజ్ అయ్యి శ్రీకృష్ణుడికి ఆ మణితో పాటు జాంబవతిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇక్కడ జరిగిన వృత్తాంతాన్నంతా శ్రీకృష్ణుడు సుప్రజితుడికి వివరించి ఆ మణిని తిరిగి ఇచ్చేస్తాడు. అనవసరంగా శ్రీకృష్ణుడిని అవమానించాను, అనవసరంగా నిందలు వేశాను అని శ్రీకృష్ణుడికి ఆ మణిని అప్పగించి తన కూతురు అయిన సత్యభామను ఇచ్చి పెళ్లి చేస్తాడు. శ్రీకృష్ణుడు సత్యభామను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ మణిని మళ్ళీ సుప్రజిత్తుడికే ఇచ్చేస్తాడు. శ్రీకృష్ణుడు ఇదంతా అసలు ఎందుకు జరిగింది, నేను ఎందుకు నిందల పాలయ్యాను, అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా నారదుడు తనకు దర్శనం ఇచ్చి, స్వామి ఈరోజు వినాయక చవితి నాడు మనం చంద్రుడిని చూసినచో ఇలా నిందలు అపనిందలు పడాల్సి వస్తుంది, ఇది మన గణేశుడు యొక్క లీల స్వామి అని చెప్పేస్తాడనమాట. కట్ చేస్తే ఏమైపోద్దంటే శ్రీకృష్ణుడు పాలు పితుకుతూ ఉండగా ఆ పాల నీడలో చంద్రుడిని చూస్తాడనమాట. సో దాని కారణంగానే శ్రీకృష్ణుడికి నిందలు అపనిందలు ఇవన్నీ వచ్చేసాయి. స్టోరీ ఇక్కడతో అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనం సైంటిఫిక్గా ఆలోచిద్దాం. అసలు వినాయక చవితి నాడు మనం ఎందుకు చంద్రుడిని చూడకూడదు అని. నిజానికి సైంటిఫిక్గా ఎలాంటి రీజన్స్ లేవు. బట్ మన మైథాలజీ స్టోరీస్లలో కానీ మనం పెట్టుకున్న నమ్మకాలు కానీ ఊరికే పెట్టుకోలేదు. ఆ రోజు మన వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే మనం కంపల్సరీ పాటించాలి. అది ఆల్రెడీ మన బాడీలో, మన థాట్స్లో, మన మూడ్లో అన్నిట్లో ఉంటుందన్నమాట. సో వినాయక చవితి నాడు మనం పొరపాటున చూసినా మన మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గానే ఉంటుంది. చూస్తే ఏదో అయిపోద్దని కాదు, బట్ మన మైండ్ ప్రాసెస్ ఆల్రెడీ అలా చూస్తే చెడు జరుగుద్దనే మైండ్ సెట్తో ఉంటాం, మనం నిందలు పడతాం అనే మైండ్ సెట్తో ఉంటాం. సో మన మూడ్ అప్సెట్ చేసుకొని ఆ రోజంతా ఏ పని సరిగ్గా చేయలేం.
సో అది చూస్తే ఏదో అయిపోద్ది, చంద్రుని చూస్తే వినాయక చవితి నాడు ఏదో అయిపోద్ది అని కాదు. బట్ లిటరలీ శ్రీకృష్ణుడు జరిగిన సంఘటన ఎగ్జాంపుల్ తీసుకోండి. శ్రీకృష్ణుడు అంతటి వాడు నిందపడ్డ ఆ నిందని మోసాడు, ఆ నింద నుంచి బయటపడ్డాడు, ఒక సమస్యని పరిష్కరించుకొని తాను ఆ తప్పు చేయలేదు. సో దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు అన్నమాట. సో మన మీద లేకపోతే మన వాళ్ళ మీద ఎవరైనా నిందలు వేసినా, లేదంటే ఒకవేళ నిజంగా మనమే తప్పు చేసినా ఆ తప్పును ఒప్పేసుకోవాలి. ఒకవేళ మన తప్పు లేకుండా ఎవరైనా మన అంటే అది తప్పు కాదు అనేలా మనం గట్టిగా నిలబడాలి, పోరాడాలి. సో వినాయక చవితి నాడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, మంగళవారం, మంగళసూత్రం, మంగళప్రదం, మంగళ స్నానాలు ఇవేమీ అమంగళం కానప్పుడు మంగళవారం ఎందుకు అమంగళమైందో నాకు అర్థం కావట్లేదు. చవితి మంచిది కాదంటారు, కాకపోతే ఆ రోజే మనం వినాయక చవితి జరుపుకుంటాం. నవమి మంచిది కాదంటారు, కాకపోతే శ్రీరామనవమి మనం అప్పుడే జరుపుకుంటాం. అష్టమి మంచిది కాదంటారు, కాకపోతే శ్రీకృష్ణుడు పుట్టింది అష్టమి నాడే. మనం ఏమైతే మంచి రోజులు కావు అనుకొని మనం చాలా పనులు వాయిదా వేస్తూ ఉంటామో ఆ రోజులే మన దేవుళ్ళు, గొప్ప గొప్ప వీరులు పుట్టారు. ఆ రోజు చాలా ఘనంగా మనమే సంబరాలు జరుపుకుంటాం. ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ముఖ్యమైనదే, ఏది చెడ్డ రోజు కాదు. ఒకవేళ ఏదైనా చెడు జరిగినా, ఏదైనా సమస్య వచ్చినా మనం పోరాడి గెలవాలి, నిలబడాలి. అలాగే నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి శివపురాణంలో. ఒక్కొక్కటి మైండ్ పోయేలా ఉంది. శివుడు జట పెట్టి కొడితే ఆ జట్ట 2 ముక్కలై ఒకటి కాళికాదేవి అవుద్ది, ఇంకోటేమో వీరభద్రుడు అవుతాడు. 1000 చేతులతో వస్తాడు అనమాట వీరభద్రుడు. అసలు చదువుతుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. సో డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడు, తొందరలోనే అప్లోడ్ చేస్తా. సో డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.